11 సంవత్సరాలు ఇచ్చారు పెన్షన్. దాన్ని ఏమంటే ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చి కొట్టేశాడు. ఇంకేందని ఎందుకని ఏమన్నా మాకు ఇల్లులు ఉన్నాయంట, ఏమి లేకుండా అడుగు తినాల్సింది. ఇల్లులు కార్లు ఉన్నాయని కార్లు లేవే ఇల్లు తీసేశాడా? కొట్టేశాడు పెన్షన్. అవునా? మరి ఇప్పుడు ఈయన వచ్చాడు కదా ఎవరా? చంద్రబాబు గారు. ఆయనకే నేను వేసింది. మా ఊళ్ళందరూ దాంట్లో నిలబడినారు. ఓకే, అయితే మరి చంద్రబాబు గారు ఇచ్చాడా పెన్షన్? మరి వచ్చింది కదా నిన్నగా మనల్ని గెలిచి ఇంతలే కట్టిస్తాడు. 4 నెలలు దాటింది. నిన్నగా ఏం అసలు రాయలేదు ఇంకా కొత్త పెన్షన్. ఓకే, మరి చంద్రబాబు గారు మీకు గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ బస్సులు అన్నీ హామీలు ఇచ్చాడు కదా, ఏం చేయట్లేదు అంటున్నారు జనాలు. అవన్నీ వాళ్ళు కొత్త జనాలు తింటా ఉంటారు, లేదంటుంటారు ఎంతసేపు పెట్టినా. ఆయన ఏమంటాడు చేస్తాడంటావా? ఏమన్నాయో నాకేం తెలుసు. మరి ఓటేసావు ఆయనకి? ఓటేసాను. మా వాళ్ళందరూ నీకు ఖచ్చితంగా చూసేసావు ఆయన మంచి చేస్తాడు. మా వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, నాకు పెన్షన్ ఇప్పిస్తాడు. ఆయన ఉన్నాక పెన్షన్ ఇచ్చింది, వీళ్ళు వచ్చి కొట్టేశారు.